హలో గాయ్స్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ దొండకాయ కూర అండి. దొండకాయ కర్రీ చేసే ముందు దొండకాయ కూరలో ఉండే లాభాలు ఏంటో తెలుసుకుందాం. దొండకాయ తినడం వల్ల విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. పీచు, ప్రోటీన్లు కూడా లభ్యమవుతాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు బ్యాక్టీరియాను అడ్డుకుంటాయి. యాంటీ హిస్టమైన్ గుణాల వల్ల అలర్జీ రాదు. దగ్గు, ఆకలి లేకపోవడం వంటి వాటితో బాధపడేవారు దీన్ని తినడం వల్ల ఫలితం ఉంటుంది. దీనిలో ఉండే బి విటమిన్ నాడీ వ్యవస్థను రక్షిస్తుంది. మానసిక ఆందోళన, మూర్ఛ వ్యాధితో బాధపడే వారికి దొండకాయ చక్కటి పరిష్కారం. దీనిలోని కాలుష్యం మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది. ఎముకలకు గట్టిదనాన్ని ఇస్తుంది. ఇన్ని లాభాలున్న దొండకాయ కూరని మనం ఏ విధంగా వండుకోవాలి, దీనిని ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనిని అయితే ముందుగా దొండకాయల్ని ఫ్రెష్గా కడిగి మధ్యలోకి చిన్నగా కట్ చేసుకోవాలండి. పెద్దగా కట్ చేసుకుంటే అస్సలు వేగవు. నేను వీడియోలో చూపించే విధంగా నార్మల్గా మీడియం టు మీడియం, అంటే ఎంత చిన్నగా కట్ చేసుకుంటే కర్రీ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. తొందరగా వేగిపోతుందండి. లావుగా కట్ చేసుకున్నాం అనుకోండి అస్సలు వేగదు. సో నేను వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోండి. అస్సలు పెద్దగా కట్ చేసుకోకండి. ఎందుకంటే కొందరు రౌండ్ కట్ చేస్తారు, కొందరు పొడి కట్ చేస్తారు. అలా కట్ చేస్తే కర్రీ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. ఈ విధంగా కట్ చేసి చూడండి. కాకరకాయ ఫ్రై ఏ విధంగా ఉంటుందో దొండకాయ ఫ్రై కూడా అదే విధంగా అంతే టేస్టీగా వస్తుంది. దీనికోసం అయితే ముందుగా ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్, జీలకర్ర అయితే వేసేసుకున్నాను. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకుందాం. ఆనియన్స్ వేగాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకుందాం. పచ్చివాసన పోయాక కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మరొక్కసారి కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ దొండకాయలని ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే వాటర్ ఏమన్నా ఉంటే ఆయిల్లో ఇంకిపోతాయి. ఈ విధంగా మూత పెడుతూ తీస్తూ 2 మినిట్స్కి ఒకసారి మూత పెడుతూ తీస్తూ ఫ్రై చేసుకోండి. లాస్ట్ మినిట్లో మూత తీసేసి ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ కర్రీలో వాటర్ అనేది అసలు అవసరం లేదు. మరొకసారి మూత తీసి కలిపేసుకుందాం. ఆల్మోస్ట్ 70% అయితే ఫ్రై అయిపోయిందండి. చూడండి, మరొకసారి మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇదే టైంలో మనం కొద్దిగా రుచికి సరిపడా కారం అయితే యాడ్ చేసుకొని కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాం. సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం, ఒకసారి చెక్ చేసుకొని మరలా పడితే ఒకసారి యాడ్ చేసేసుకోండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుందండి. చూడండి ఏ విధంగా వచ్చిందో. మీరు కూడా ఇదే విధంగా రావాలంటే నేను చెప్పిన విధంగా కట్ చేసుకొని ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.